ఆగురు బండలు ఎక్కుతాను డైరెక్ట్ రింగులు కొడతాంటే సింపు మొత్తం ఇట్లా రింగ్ ఎగిరిపీకాలే ఇక హోల్ కలుపుకొని బోల్ట్ పెట్టుకుంటే ఒక పని అయితే అయిపోతుంది మా మన జాకెట్ దెంగిపోయిండు అది దొరుకుతలేదు. ఏ హలో కక్క అందరికీ నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మన బండికి అయితే రింగులు ఎక్కిచ్చేస్తాను మన చిన్నపూర్ణ రింగులు ఎక్కిస్తాను అని చెప్తాను. ఎందుకంటే సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, ఇక మన శేఖర్ మొత్తం ఇప్పేస్తాడు. మన జాకే పెట్టలేదు కానీ మన ఇటో అటో ఇప్పేసిండు అన్నమాట డైరెక్ట్. ఎందుకంటే మనోడు కొంచెం ఫాస్ట్ ఉంటాడు కదా పనిలే అట్లా. ఇవాళ ఇంకా స్టార్ట్ అవుతుంది రింగులు కొట్టేది. నాకు తెలిసి ఎక్కించిన తర్వాత ఒక సార్లు ఒకటి ఉంటుంది కావచ్చు. ఇక పవన్ అయితే ఇంకా రాలే, కుదిర శేఖర్ గాంతో ఒత్తిస్తారు అయితే ఒకసారి రింగులు. ఇక అది చూసినావా, నాకు తెలిసి ఆంతోనే రింగులు ఒత్తిస్తారు అనుకుంటాను నేను కూడా. ఇకనైతే ఇక మనోడైతే నట్లయితే లూజ్ చేసేసిండు. ఇక నేనైతే వెనక జాగి పెట్టుకుంటా, వెనక జాగి పెట్టినాం అనుకో ఈ నట్లయితే మొత్తం ఇప్పేసుకొని ఇక రింగు తొడుగుడే ఎక్కువసేపు ఏముండేది. తిబ్బి కూడా ఒక 2 గంటలలో రింగులు అయితే ఎక్కిచ్చేద్దామని మేము అనుకుంటున్నాం. మరి ఇక చూద్దాం ఏమైద్దాం. దానికి రోటోవేటర్ లేకుండా అంటే ఇటోటి పట్టి పెట్టి 6 గంటలు లేపుతుంది. మళ్ళీ రోటోవేటర్ ఇవ్వాలని సపడే కూకుంటాను. చేయి కత్తలేదా? చేతో నిప్పరా శేఖరి అత్తలేదనేగా. పట్రా చింపుగా అడ్జస్ట్ ఇక అర్థం అయిపోయా. ఇరు ఇటు తీరా దొబ్బినావా? ఆగురు బండలు ఎక్కుతాను ఇలా ఉండాలి. అది బండ ఎక్కలేదు అమ్మగోడు ఆడ దొప్పుకో ఆడ వడదింగుదాం. గొడ్లు గిడ్లు అడ్డం రాకుండా ఉంటాయి. అందుకే మేము ఎప్పటికి వేసే ప్లేస్ ఇదే, అందుకే ఇన్నే ఎత్తాను. సైకిల్ టైర్ ఎంత ఉన్నది ఇది? మళ్ళీ మీదికి వేద్దాం. అట్లా టైర్ అయితే తీసేసినాం. ఇక రింగ్ తీసుకొని దొడుకుండే. ఇక ముళ్ళు అయ్యో ఈ రింగ్ అయితే దొబ్బుకొని పోయి దానికైతే దొడుకుందాం. మొన్న రింగులు వెల్డింగ్ అయితే కొట్టించేసిన. నాకు తెలిసి మీరు ఈ వీడియో చూసే ముందైతే రింగులో వెల్డింగ్ కొట్టిన వీడియో అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే షార్ట్ ఇది ఫుల్ వీడియో కాబట్టి దీనికి కూడా ఒక షార్ట్ తీసుకోవాలి. కానీ తీసుకుందాం కొంచెం టైం అయిన తర్వాత. మరి దీనికైతే ఇప్పుడు రింగ్ ఎక్కించుకుంటే ఒక పని అయిపోతుంది. మనలో అయితే రింగ్ అయితే దగ్గర జరిపేసారు అనమాట. ఇక హోల్ కలుపుకొని బోల్ట్ పెట్టుకుంటే ఒక పని అయితే అయిపోతుంది. మన జాకెట్ దెంగిపోయిండు అది దొరుకుతలేదు. ఇక అడగాలి అందరినీ జాకెట్ పోయిందని ముచ్చట. నేను ఎవరిని అడిగాను మనకు టైంకి దొరుకుతలేదు జాకెట్ అనమాట. మేము అంత ముందు సీజన్లో అయితే డీజిల్ పోసే డీజిల్ అని అట్లయితే వేసుకున్నాం లేకుంటే మొత్తం జంగు పడతాయని. అయినా కానీ జంగు పట్టినా మా శేఖర్ గాంధీ ఈరా అంటే ఈ అత్తలవ అని చెప్తాడు. ఈ లెక్కనే ఉన్నాయి. మళ్ళీ అది గ్రీస్ రా, గ్రీస్ తమ్మి అది. నేను అట్లెక్కిరా అంటే బుడ్డది దడ్డదని మొత్తుకుంటాను అంతటి. సింపడు ఏం చెప్తావు సింపు కామెడీ కోసం నన్ను అమ్మ అతడు నువ్వు కామెడీ మ్యాన్. అరే సింపు అంటే వర్కర్ మ్యాన్. డైరెక్ట్ రింగులు కొడతా అంటే సింపు మొత్తం ఇట్లా రింగ్ ఎగిరిపీకాలే. ఇటు పుస్తకాన్ని వెళ్ళి ఒక్కరోజు కొడితే మళ్ళీ రేపటికి వెళ్ళి ఇన్నే పంపుతారని ఇటు పోరా అంటే పోతలేడు. ఇటు సైడ్ రింగ్ ఎక్కిస్తే అయితే మొత్తం అయితే అయిపోయింది. ఇంకొంచెం టైట్ చేసుకోవాలి. పైప్ వేసుకొని మేము కొంచెం అయినా నీడే పెట్టుకొని టైట్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇక్కడ బాగా ఎండ కొడుతుంది. మళ్ళీ అటు సైడ్ టైర్ తీసి మళ్ళీ రింగ్ ఎక్కించే పని ఉన్నది. ఇటు సైడ్ మావాడు ఆల్రెడీ నట్లయితే లూజ్ చేసి పెట్టిండు శేఖరాడు. మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ ఈ టైర్ కూడా వీకాలి, ఆ రింగ్ ఎక్కించుకోవాలి. రింగ్ ఎక్కించుకొని తీసి పక్క పడితే కథం ఇటు కూడా అయిపోతుంది. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మంచిగా నీట్గా పెట్టుకొని మొత్తం టైట్ చేసుకొని బండి కొంచెం గ్రీస్ కొట్టే పని ఉన్నది. బండి గ్రీస్ కొట్టుకొని కూలెంట్ నింపుకుంటే కొంచెం అయిపోతుంది ఇక బండి పనిగా. బస్ అప్
ఇరిసినట్టు ఆగు అటన్నా ఆగు పట్టుకో బలవంతుడు గిత్త బలం ఎక్కడ శేఖర్ నీకు అమ్మా తోడు ఆగో అమ్మా తోడు శేఖరు అమ్మా అవ్వ శేఖర్ అని ఘోరం బరం ఉన్నది భయ్ నల్లి చూడు పోరాలు గాలిపుతారు వచ్చి గట్ట కాదురా దాని మీద వెయ్యాల మొగోడా చేతులు జాగ్రత్త బస్ దా బండి లుక్ ఇట్లున్నది ఈ రింగ్ తీసి దానిలో తల పెట్టుకుందాం మళ్ళీ ఇక అంతేనా శేఖరు కసిరే వెన్నెలమ్మతో కరిగేనా నువ్వు పాటలు చూసి ఎట్లున్నాయో డెక్కులు వింటాడు ఇరా పట్టు సరిపోవురా నార్మల్ టైట్ ఎత్తాను మరి ఏం లేదు అది పెట్టరు జారుతుంది పాన జారుతుంది గడప పెట్టరు రే మావా రింగులు ఎక్కించడం అయిపోయింది అనమాట ఇక సమానం చదువుకొని లోపల పడేసుకుంటాం ఇంకొంచెం టైట్ చేయాలి ఇక టైట్ కొంచెం చేస్తాం ఎందుకంటే కొంచెం కడుపులో అమ్మంటే అంత ఆల్రెడీ మాకు చేపల కూర గడ్డిక తొందర ఆకలేసింది ఎందుకో ఇగో ఈ సమానం తీసుకొని లోపల పడితే ఇంకుంటే అయిపోతుంది ఇక మరి మేము కొంచెం తిన్న తర్వాత మీకు కలుతాం అనమాట మళ్ళీ టైట్ చేసే కొంచెం పని ఉన్నది గ్రీస్ కట్టే పని ఉన్నది ఓకే గడ్డు తాకుతుందా ఇక కట్టుకు మనాలే అది కాదురా పెద్ద పైపు ఉండే కారా అమ్మోడు దాన్ని పెడితేనే కిందికి పట్టని వెళ్ళిపోతుంది ఎట్రా సింపు గిట్ట అయితే నువ్వు మెత్తగత్తందిరా శేఖరి రైట్ పడివాడు శేఖరి నాకు మరి ఆడు ఉన్నాను సేపు చెప్పద్దారా ఆయిల్ గీలని మనం మందులు ఉన్నాం రైస్ కుక్కర్ ఆడు రాంగా ఫోన్ చేసిండు లేదు రైస్ కుక్కర్ ఆడు రాగా ఫోన్ చేసిండు తెచ్చినాం అనుకో ఇంట్లో మళ్ళీ రాంగా ఫోన్ చేసిర్రా నాకు గీడా అని నాకు గుర్తుకు లేదు మొత్తం టైట్ చేసి అయితే అయిపోయింది మామ ఇక కూలెంట్ అయితే పోసుకుందాం అంతలోపు మనోళ్ళు అయితే గ్రీస్ కొట్టుకుంటారు ఈ శేఖరానికి ఊరు ఎక్కువ ఇందా గ్రీసు ఎర్రగా ఇద్దరు కర్రీగా ఉన్నాడు కూలెంట్ ఈ కూలెంట్ అయితే 1:3 చేయాలి ఇది 1 లీటర్ మ్యాక్సిమం రాక పోసేసిన ఇక్కడికి మినిమం దీనికన్నా కిందికి ఉండద్దు దీనికన్నా మీదికి అయితే ఉండద్దు ఈ మధ్యలో ఎంతైనా ఉండొచ్చు కానీ కరెక్ట్ కట్టుకాడికి మ్యాక్సిమం కాడికి వేసేసిన కూలెంట్ కూడా నేను పోసుకొని కూడా అయిపోయింది ముత్తెమా వస్తావా ముద్దలే మత్తుగా ఇస్తావా ఈ వింత కవింత ఏమింతను ప్రియతమా ఇగో ఎక్సెల్ బేరింగ్లకి అయితే కొట్టేసారు ఫస్ట్ అది ఎక్సెల్ బేరింగ్ కొట్టేసారు మా ఈ ఎక్సెల్ బేరింగ్ కొట్టానంటే డైరెక్ట్ వెనకకెళ్ళి కొడితే ఎక్కది అటు సైడ్ ఒక నట్టు ఉంటుంది ఆ నట్టు తిప్పుకోవాలంటే అటు సైడ్ ఒక బోల్ట్ ఉంటుంది ఆ బోల్ట్ తిప్పుకొని పాత గ్రీస్ అంత కింద కొట్టిండు చూసిన మావాడు అట్లా పాత గ్రీస్ కింద పోయిన తర్వాత కొత్త గ్రీస్ ఎక్కించుకోవాలి కొంచెం ఎక్సెల్ అనేది లైఫ్ వస్తుంది ఎక్సెల్ బేరింగ్ అట్లా మా సింపు చూడు ఎట్లా కొడుతుండో షెంపు ద షింపేస్ అమ్మా అంతేనా అప్పుడే అప్పుడే అబ్బా మొగోడు గిది కొడితే చెయ్యి కొన్నొత్తే
ఈ వీడియో దీంతో ఎండ్ చేస్తాను. ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ. ఎందుకురా ఓ అయ్యా కొత్త వీడియో చేద్దాం రా. బొచ్చట్లు ఎంత అయింది. మా వాళ్ళు వీడియో ఎండి చేద్దామంటే ఎండి అని ఇస్తలేరు. ఇంకొంచెం ఆయిల్ వేసే పని ఉన్నది కదా బండికి. అది ఆయిల్ వేసుకుని అంతే చూపెట్టా. ఎంత 5 నిమిషాలలో అయిపోతుంది. బాగా లేనితే అప్పటికి ఇప్పటికి వరకే. అందుకే కొంచెం తొందరగా ఎండి చేద్దామని ఎండి చేసేస్తాను అనమాట. రైట్, మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం.